వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 243 వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు ఒక క్విజ్ క్వశ్చన్ ఇస్తున్నాను ఈరోజు. దాని తర్వాత నెక్స్ట్ 10 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కండి. సో ఇవాళ క్విజ్ క్వశ్చన్ ఫస్ట్ వినండి. దేశంలో మత కలహాల నియంత్రణ కొరకు స్పెషల్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఇది ప్రశ్న అండి. దీనికి జవాబు అయితే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇక నెక్స్ట్ ఈరోజు నా 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. భారతదేశపు మొట్టమొదటి సైంటిఫిక్ అండ్ రిజల్యూషన్ పాలసీని ఎప్పుడు తీసుకొని వచ్చింది? ఇండియా మొట్టమొదటి సైన్స్ రిజల్యూషన్ పాలసీ, సైన్స్ విధానాన్ని ఎప్పుడు తీసుకొని వచ్చింది అన్నది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి. 1958, 1951, 1969, 1975 సైన్స్ పాలసీ, ఫస్ట్ సైన్స్ పాలసీని ఇండియాలో ఎప్పుడు తీసుకొని వచ్చింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1958లో ఫస్ట్ సైన్స్ రిజల్యూషన్ పాలసీ తీసుకొచ్చిందండి ఇండియా. అదే ఇయర్లో మనకు DRDO కూడా ఎస్టాబ్లిష్ చేయబడింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాము. అది కూడా సేమ్ ఇయర్లో మీకు ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇక 1951 అనేది మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ 5 year ప్లాన్స్ స్టార్ట్ అయినాయి. 1969లో ఇస్రో ఎస్టాబ్లిష్ చేయబడింది. 1975లో మన మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట ప్రయోగం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇయర్స్. క్వశ్చన్ నెంబర్ 2, అంగారక గ్రహ కక్షలోకి ఉపగ్రహాన్ని పంపించిన మొట్టమొదటి ఆసియా దేశం ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఓకే, ఏషియన్ కంట్రీస్ నుంచి ఏ కంట్రీ మనకు మార్స్ పైకి ఒక శాటిలైట్ని ప్రయోగించింది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఒక విమానౌకను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. చైనా, ఇండియా, జపాన్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇండియా అండి. ఎందుకంటే మనం 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్నే మనం మామ్ అంటాము, మంగళయాన్ పేరుతోటి మనము ప్రయోగించడం జరిగింది. ఈ మార్స్ లేదా అంగారకుడు లేదా కుజుడు అని కూడా దీన్నే పిలుస్తాము. సౌర కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి గ్రహాలలో ఇదొకటి. 8 ప్లానెట్స్లో మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని కూడా అంటాము. ఇక్కడనే మీకు ఒక విలుప్త అగ్నిపర్వతం కూడా మీకు ఒలంపస్ మాన్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుందండి. సో అది కూడా ఇంపార్టెంట్ బిట్టే. సో ఇండియా అయితే మనకి ఫస్ట్ టైము ఆసియన్ కంట్రీస్ నుంచి ఈ మార్స్ మీదకి ఒక ప్రయోగాన్ని జరిపింది. 2013 మంగళయాన్ అని పిలుస్తున్నాం, మార్స్ ఆర్బిటర్ మిషన్. క్వశ్చన్ నెంబర్ 3, జాతీయ నృత్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనే ప్రశ్నాన్ని డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. April 29న మనం ప్రతి సంవత్సరం జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆధునిక ఫ్రెంచ్ నృత్య నాటికల సృష్టికర్త జీన్ జార్జెస్ నోవెర్రీ జన్మదినం అండి అది. క్వశ్చన్ నెంబర్ 4, గ్లోబల్ టైమ్స్ ఏ దేశానికి చెందిన పత్రిక? కొన్ని ముఖ్యమైనటువంటి పత్రికలు కంట్రీస్ మీద కంటిన్యూస్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. డాన్ పత్రిక పాకిస్తాన్కి చెందింది. అట్లాగే మీకు రీసెంట్గా కొన్ని ఇచ్చాను నేను, టెలిగ్రాఫ్ అని, గార్డియన్ అని, ఇట్లాంటి ఇస్తున్నాను. గ్లోబల్ టైమ్స్ అనేది చైనా దేశానికి చెందిన కమ్యూనిస్టు పత్రిక అండి, డాన్ పాకిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 5, మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? అంటే క్లౌడ్స్ ఎంత హైట్లో ఉన్నాయి, ఎందుకంటే ఎత్తున ఆధారంగా మనం క్లౌడ్స్ని కూడా విభజించినాము. మరి అవి ఏ హైట్లో ఉన్నాయి క్లౌడ్స్ అనేది తెలుసుకోవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారనే ప్రశ్న ఇచ్చాను. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సీలోమీటర్ని అయితే ఉపయోగిస్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, భారత వాతావరణ సంస్థ మేఘాల ఎత్తు ఆధారంగా వాటిని 3 రకాలుగా మనకు విభజించింది. 6000 మీటర్ల ఎత్తులో సిర్రస్ మేఘాలు, వాటిని సిర్రస్ మేఘాలు అంటాం, హై క్లౌడ్స్. తర్వాత 1950 నుంచి 6000 మీటర్ల హైట్లో మీకు స్ట్రాటస్ మేఘాలు అంటాం, మిడిల్ క్లౌడ్స్. తర్వాత 1950 మీటర్ల హైట్లో ఉండేవి క్యుములో నింబస్ మేఘాలు అండి, వీటిని లోయర్ క్లౌడ్స్ అని కూడా పిలుస్తాము. చిరుజల్లులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు ఈ క్యుములో నింబస్ మేఘాలు కారణం. ఈ ప్రశ్న చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఈ పారాగ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మేఘాలు ఎలా ఏర్పడతాయి, క్లౌడ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అని ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చాను. వాతావరణంలో తిరిగే నీటి ఆవిరి బిందువుకు ఏదైనా ధూళి కణం లేదా దుమ్ము కణం తటస్థపడితే దానిని ఆధారంగా చేసుకొని దాని చుట్టూ సూక్ష్మమైన నీటి బిందువులు అనేకం చేరడంతో క్లౌడ్ అనేది ఏర్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా మందికి తెలియదు అసలు మేఘం ఎట్లా ఫామ్ అవుతుందండి. సో ఇది ఇక్కడ రీజన్ అండి, మీరు గమనించారు. మేఘం ఆవిర్భావానికి కారణమైన ఈ ధూళి కణాన్ని ఏమంటారంటే హైగ్రోస్కోపిక్ న్యూక్లియస్ అంటారండి, ఆర్ద్రత గ్రహణశీల కణం అంటారు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7, రేఖాంశాలను మొదటిసారిగా ఉపయోగించిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? మనకు లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ టైం యూజ్ చేసిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త పేరు హిప్పార్కస్ అండి. మనకి మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. ఇందులో 0 degrees రేఖాంశాన్ని మనం గ్రీన్విచ్ రేఖాంశం అంటాము. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లండన్లోని థేమ్స్ నది ఒడ్డున గల గ్రీన్విచ్ పట్టణం గుండా వెళ్తుంది. దీన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తున్నాం. ఇక ఇండియాలో 82.5 degrees తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 8, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు రూపొందించారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి 2005లో ఈ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు మహిళా కమిషన్ అంటే చట్టం ఉంది మనకి, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ చట్టం ఉంది, ఇది చాలా ఉన్నాయి మనకి. అట్లాగే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం అనేది 2005లో తీసుకోవడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారిని బాలలుగా గుర్తించింది. ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంటే. ఈ చట్టం ప్రకారం మనకు 2007లో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేశారు. చట్టం 2005, కమిషన్ 2007, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశంలో ముస్లింల పరిస్థితులపై అధ్యయనం కొరకు 2005లో కేంద్రం నియమించిన కమిటీ ఏది? రైట్, రాజేందర్ సింగ్ సచార్ కమిటీని కేంద్రము 2005లో మరి అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ సూచనల మేరకు 2006లో మైనారిటీ సంక్షేమం కొరకు 15 సూత్రాల పథకం ప్రవేశపెట్టారు. ఈ పారాగ్రాఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మైనారిటీల విద్యా ఉద్యోగ స్థితిగతులపై 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మీరు గమనించండి, ఇక్కడ రాజేందర్ సింగ్ సచార్ కమిటీ 2005లో విద్యా ఉద్యోగాల మీద అధ్యయనం కోసం ప్రత్యేకంగా 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ మైనార్టీల దానికి సంబంధించి ఏర్పాటు చేయబడింది. ముస్లింలలో ప్రత్యేకంగా ముస్లిమ్స్ దానికోసం అయితే మనకు సచార్ కమిటీ ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరం కార్మికుల సంక్షేమం కొరకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు? రైట్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరనే ప్రశ్న ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936 ఆగస్టు 15న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించడం జరిగింది. ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1937లో ప్రావిన్స్ల కంటే మనకు బ్రిటిషర్స్ కాలంలో ప్రావిన్స్లు అంటే అప్పుడు స్టేట్స్ అండి, ప్రావిన్స్లో జరిగిన ఎన్నికలలో ఈ పార్టీ 15 స్థానాలు అయితే గెలుచుకుంది, ఈ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. సో ఇవే నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ బిట్స్ అండి. మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో కండి. ఈ బిట్స్ ఏవి కూడా మిస్ చేసుకోకండి. మొన్న జరిగిన ఏపీ డిఎస్ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా చాలా క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచి అయితే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. నేను అన్నీ కూడా మీకు ఇస్తాను. సో కాబట్టి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ అయితే మన ఛానల్ నుండి తప్పకుండా ఉంటాయి. మరి మీరైతే ఎవ్రీడే ఫాలో కండి. ఎవ్రీడే 10 questions 10 minutes లోపే మీకు వీడియో కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను. మరి మీ రెస్పాన్స్ తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి రేపటి కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.